ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సేవలో అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా బెగ్గిలిపల్లి గ్రామంలో లబ్దిదారులకు పింఛన్లను ఈరోజు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉద్యాన పంటలకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న దర్శించుకున్నారు. రాజధాని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో 2వ రోజు పర్యటనలో భాగంగా పేదల సేవలో అనే కార్యక్రమంలో గుడుపల్లి మండలం బెగ్గిలిపల్లి గ్రామంలో లబ్దిదారులకు సామాజిక భద్రతా పింఛన్లను ఈరోజు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. కుప్పం మాస్టర్ ప్లాన్, మోడల్ బస్టాండ్ డిజైన్లను ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తులాభారం నిర్వహించారు. గవర్నర్కు మంత్రి దనసరి సీతక్క, జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను, ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. అదేవిధంగా అమ్మవార్లను పలువురు ప్రముఖులు నిన్న దర్శించుకున్నారు. వీరిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు దనసరి సీతక్క, కొండా సురేఖ, పార్లమెంట్ సభ్యులు పురిక బలరాం, పలువురు ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉద్యాన పంటలకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోకో ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కోకో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి కోకో సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి జీడిపి, జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చేటప్పుడే రైతు సంతోషంగా ఉంటాడు. రాజధాని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ భేటీ అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో నిన్న జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ 29,233 మంది రైతులు ల్యాండ్ ఇచ్చారు. 69,420 ప్లాట్లు అయితే వాటిలో 62,148 ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేశాం. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది 7,273. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఒక మేజర్ సమస్యగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని కూడా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాక్చువల్ గా డిస్కస్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా చేస్తాం తెలియజేస్తున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు ఈరోజు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 62,94,000 మంది పింఛనుదారులకు 2,724 కోట్ల రూపాయలను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెలలో కొత్తగా 7,944 మందికి వితంతు పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణ నవదిశ కోవర్కింగ్ స్పేస్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రారంభించారు. హైస్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, ప్యాంట్రీ, స్టోరేజ్ వసతులతో 50 మంది పని చేసుకునేందుకు అనువుగా ఈ కోవర్కింగ్ స్పేస్ సెంటర్ రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న యువతతో ముఖ్యమంత్రి మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఆర్టీసీ డ్రైవర్లు కీలకమైన భూమిక పోషిస్తున్నారని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. 37వ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని మచిలీపట్నం డిపోలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను అభినందిస్తూ ప్రశంసాపత్రాలను, నగదు బహుమతులను ఆయన అందజేశారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ డ్రైవర్ల యొక్క భద్రత వల్లంగానే ఇవాళ ప్యాసింజర్లు సురక్షితంగా ఇళ్ళకి జరగలుగుతున్నారు. వాళ్ళు చాలా భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. ఆర్టీసీ బస్సులో ఎప్పుడు కూడా యాక్సిడెంట్ జరగకుండా ఉండటం కోసం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బస్సులను ఫుల్ కండిషన్లో పెట్టడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అనే దాన్ని ఖచ్చితంగా నిషేధించాం. 5 డిపోల్లో పనిచేసినటువంటి డ్రైవర్లకి ముఖ్యులు అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టీసీ భద్రతా ప్రమాణాలు ఎక్కువగా పాటిస్తుంది. యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు, స్వచ్ఛతా పక్వాడాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించడం, సమాజ భాగస్వామ్యం పెంచడం, మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు, ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ, శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం మహాజాతర 4వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో మేడారానికి వచ్చే రహదారులన్నీ రద్దీగా మారాయి. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా యానాం, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి వేళల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా రాత్రి వేళల్లో చలి తీవ్రత నెలకొంటుంది. పలుచోట్ల పొగమంచు వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సేవలో అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా బెగ్గిలిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను ఈరోజు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉద్యాన పంటలకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న దర్శించుకున్నారు. రాజధాని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.